భక్త సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. కుంభరాశి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2024 జూన్ నెల వీరి యొక్క రాశి ఎలా ఉంటుంది, వీరి జీవితం ఎలా ముందుకెళ్తుంది అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కుంభ రాశి వారికి ఆర్థికంగా బలపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఎంతో కష్టపడి ఎంత బిజినెస్ పెట్టినా ఇబ్బందులు అవుతూ అవి సరిగ్గా నడవక లాస్ అయిపోయి అప్పుల పాలైపోయి బాధపడేటువంటి వాళ్ళకి ఈ యొక్క నెల శుభవార్త అనుకోవచ్చు. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది, డబ్బు పరంగా లాభపడతారు. వీరికి కొత్త బిజినెస్లు కూడా చేసేటువంటి అవకాశాలు బాగా వస్తాయి. వీరికి రుణ బాధలు కూడా తగ్గిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు ఈ జూన్ నెలలో ఆర్థికంగా బలపడేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కానీ వీరు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా బిజినెస్ పెట్టేటువంటి వాళ్ళు ఏరే వారిని పార్ట్నర్స్గా చేర్చుకోకూడదు. ఈ నెలలో, ఈ జూన్ నెలలో బిజినెస్ పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది. బిజినెస్ పెట్టేటువంటి వాళ్ళు పార్ట్నర్షిప్లో ఒకరినో ఇద్దరినో పార్ట్నర్షిప్ చేసుకొని మీరు ఆ బిజినెస్ చేయడం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు అనేవి పడతారు. అలాగే చేసేటువంటి పని కూడా ముందుగానే ఎవరికి చెప్పుకోవద్దు. మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నా, ఏదైనా మీకు ఆర్థికంగా లాభం వస్తున్నా కూడా ఇతరులకి చెప్పడం వల్ల మీరు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే మీకు పట్టిందల్లా బంగారం, చాలా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ యొక్క రాశి వారికి వ్యాపార రంగంలో బాగుంటుంది. మరి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ రంగంలో చాలా బాగా మంచి పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి గతంలో ఉద్యోగాలు రాక బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా చాలా వరకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వారికి కూడా చాలా సంతోషంగానే ఉంటుంది. ఉద్యోగాల పరంగా కానీ, విదేశీ ప్రయాణంగా కానీ, రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్క వ్యాపార రంగాల్లో వీరికి బాగానే కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ రాశిలో పెళ్ళి కాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీరికి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలలో చాలా వరకు గతంలో వివాహం జరక్క ఆగిపోతే బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వివాహాలు జరుగుతాయి. అదేవిధంగా కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. కుటుంబంలో వీరికి సఖ్యత అన్నది తగ్గిపోతుంది. భార్యాభర్తలకి ఎక్కువగా గొడవలు వస్తుంటాయి. మధ్య వ్యక్తుల వల్ల వీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. మధ్య వ్యక్తుల వల్ల చెప్పుడు మాటల వల్ల ఆడవారు మగవారిని, మగవారైతే ఆడవారిని అనుమానించటం, దూషించటం, వారిని కక్ష కట్టి అవమానించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ మనస్పర్ధలో చిన్న చిన్నవి చాలా పెద్దగా మారి కోర్టు దాకా వెళ్ళి విడాకులు అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. వీరి యొక్క కుటుంబ విషయాల్లో కానీ, వీరి యొక్క భార్యాభర్తల విషయాల్లో కానీ మధ్య వ్యక్తుల్ని తేకుండా ఉంటే వీరి జీవితం బాగుంటుంది. లేదంటే కేవలం మధ్య వ్యక్తుల వల్ల వీళ్ళకి గొడవలు, ఇబ్బందులు కలిగి విభేదాలు జరిగి వీళ్ళు దూరం అయిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ రాశిలో ప్రేమించేటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, వారు ఎవరినైనా ప్రేమిస్తున్నారు అన్నట్లయితే వారు చెప్పకుండా దాచి మనసులోనే పెట్టుకొని ఇబ్బంది పడద్దు. మీరు ఖచ్చితంగా త్వరగా వెళ్ళి మీ మనసులో ఉన్న మాట చెప్పండి, మంచి జరుగుతుంది. లేదు అంటే మీకు అది విఫలమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీ మనసులో మాటని త్వరగా చెప్పేసేయండి. గతంలో ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు కూడాను వారి యొక్క ప్రేమ విషయాల్లో మధ్య వ్యక్తుల మాట విని వారి యొక్క ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమించినటువంటి వాళ్ళని దూషిస్తూ, అనుమానిస్తూ వారు ఎక్కడికి వెళ్తున్నారని ఎక్కువగా డీటెయిల్గా వివరించేటువంటి ఎక్కువగా జరుగుతాయి. వీటిని కొంచెం జాగ్రత్త చేసుకోండి. మీరు ఇష్టపడ్డ వాళ్ళని మనస్ఫూర్తిగా ఇష్టపడండి. అంతేగాని సందేహాలతో బతకద్దు. మీ మనసులో ఏదైనా సందేహాలు ఉంటే మీరు ప్రేమించే వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడండి. మధ్య వ్యక్తుల వల్ల ఆల్రెడీ ఇవన్నీ జరిగి విడిపోయి తప్పు చేసామని బాధపడుతూ ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరేం బాధపడాల్సిన పని లేదు. మీకు ఈ నెలలో తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కాబట్టి కొద్దిగా సహనంతో ఉండండి. మీరు ప్రేమించినటువంటి వాళ్ళని తిరిగి పొందేటువంటి అవకాశం 100% కనబడుతుంది. అదేవిధంగా సంతానం లేక బాధపడేటువంటి వాళ్ళకు కూడా సంతాన విషయంలో మంచి జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. వారి యొక్క దోష పరిహారాలు ఏమన్నా ఉంటే అవి చేయించుకుంటే బాగుంటుంది. గతంలో చేయించుకొని ఎన్ని చేసినా ఫలితం రాలేదనుకున్నటువంటి వాళ్ళు కూడా మరొకసారి మమ్మల్ని సంప్రదించండి. మేము ఖచ్చితంగా పరిష్కారం చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే వీరి విషయంలో జనాలు, వీరి యొక్క శత్రువులు వీరి మీద తప్పుడు నిందలు వేయటం, వీరిని మానసికంగా కృంగదీయాలి, ఇబ్బందులు పెట్టాలి అని వీరి మీద లేనిపోని మాటలు చెప్పటం, ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాటిని ఆలోచించి మీరు దెబ్బతింటూ ఉంటారు వాటి గురించి. కాబట్టి మీ యొక్క శత్రువులు మిమ్మల్ని మానసికంగా దెబ్బ కొట్టాలి అని చెప్పి ఇలాగా చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. మీరు ప్రతిదానికి రెస్పాండ్ అవ్వకుండా నిశ్శబ్దంగా పాటించండి. కొంతకాలానికి అన్నీ సర్దుకుంటాయి. లేదు అని మీరు వెళ్ళినట్లయితే, ముందుకెళ్ళి మీరు ప్రశ్నించినట్లయితే చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితి మీ జీవితం మొత్తం నడిచేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎంత సైలెంట్గా ఉంటే ఈ నెలలో మీ జీవితం అంత బాగుంటుంది. మీకు కుటుంబంలో కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా ఎటువంటి దుష్ప్రయోగాలు చేసినా అనుమానం ఉన్నా, ఆరోగ్యాలు బాగాలేకపోయినా, సంతానం, ప్రేమించిన వాళ్ళు దూరం అవటం, ఇలాంటివి మీరు జరిగినట్లయితే మమ్మల్ని సంప్రదించండి. 100% పరిష్కారం చూపిస్తాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.